వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం 3 పార్ట్స్గా మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చెప్పుకుంటా ఉన్నాము. అండ్ ప్రతి బిట్ని కూడా అనలైజ్ చేసి ఫ్యూచర్లో ఎలా ఇస్తారు ఏంటి అని ఇవన్నీ తెలుసుకున్నాము. అయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ చెప్పుకుందాం. దీని తర్వాత మెకానిక్స్, యాంత్రిక శక్తి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. యాంత్రిక శక్తిలో ఇప్పుడు ఈ యొక్క పార్ట్ అయిపోయిన తర్వాత యాంత్రిక శక్తిలో చాలా ఇంపార్టెంట్ వస్తాయి. ఈక్వేషన్స్ అని, ఈ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ అని, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇలా ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఈ ఈక్వేషన్స్ గెలీలియో ప్రపోజ్ చేశారనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అంటే, ఫిజిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం దాదాపు ఇక్కడ 140 to 150 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము. సో ఇది లాస్ట్ పార్ట్ కదా, ఇది అయిన తర్వాత చూద్దాం. ఓకేనా? ముందు ఇది స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ యొక్క ఇంతకుముందు మనం 3 వీడియోస్ కన్నా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఒక కంప్లీట్ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది, చాలా బాగా యూజ్ అయితే ఆర్ఆర్బీకి. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓడోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోటార్ వెహికల్ ఫర్ మెజరింగ్. అంటే ఏమంటున్నారంటే, ఓడోమీటర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మోటార్ వెహికల్, ప్రతి మోటార్ వెహికల్లో ఓడోమీటర్ స్పీడోమీటర్ రెండు ఉంటాయి. నిన్న కూడా చెప్పాను అవి ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కానీ ఒక వెహికల్ కానీ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది కదా, 0, 10, 20, 40, 80 ఇట్లా ఉంటుంది కదా, 100, 120 ఇలా మధ్యలో ఏముంటుంది, రీడింగ్ ఉంటుంది కదా, 0, 1, 2, 3. మనం ఎన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తామో అన్ని కిలోమీటర్స్ ఇక్కడ రీడింగ్ చూపిస్తుంది కదా. సో అయితే ఈ రీడింగ్ని ఏమంటామంటే ఓడోమీటర్ అంటాం. ఓడోమీటర్. అయితే దీన్ని ఉంది కదా ఈ ఇండికేషన్ ఏంటి అంటే స్పీడోమీటర్. ఓకేనా? స్పీడోమీటర్. అయితే ఇక్కడ బిట్ ఏమంటున్నారు, ఓడోమీటర్ మనకి ఏ విధంగా యూజ్ అయ్యిద్ది అంటున్నారు. ఓడోమీటర్ మనకి ఏ విధంగా యూజ్ అయ్యిద్ది అంటే, ఈ యొక్క వెహికల్ అనేది ఎంత దూరం ట్రావెల్ చేసింది చెప్పడానికి యూజ్ చేస్తారన్నమాట ఓడోమీటర్. సో డిస్టెన్స్. మరి స్పీడోమీటర్ అంటే ఏంటి అంటే, ఒక వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, 20లో వెళ్తుందా, 30లో వెళ్తుందా, 80లో వెళ్తుందా, 90లో వెళ్తుందా తెలియజేసేది ఏంటంటే స్పీడోమీటర్. ఓకేనా? ఇక్కడ స్పీడోమీటర్ ఏమో స్పీడ్ కనుక్కోవడానికి, మెజర్ చేయడానికి, ఓడోమీటర్ ఏమో డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి డిస్టెన్స్. ఓకేనా? స్పీడోమీటర్ అయితే స్పీడ్, ఓడోమీటర్ అయితే డిస్టెన్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఏరియా మీటర్. అయితే ఏరియా మీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ దేనికి వాడతాం అంటున్నారు. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే పిటోట్ ట్యూబ్ అనమాట. పిటోట్ ట్యూబ్. ఇది కొంచెం కొత్త లాగా మీకు ఉంటుంది, ఒకసారి అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైనా తెలుసుకోండి. అయితే నెక్స్ట్ చూద్దాం. ఇవేంటి, ఇక్కడ వెంచూరీ మీటర్ ఉంది కదా, ఈ వెంచూరీ మీటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. ఈ యొక్క వెంచూరీ మీటర్ దేనికి యూజ్ చేస్తామంటే, ఫస్ట్ చెప్తాను వినండి. ఈ వెంచూరీ మీటర్ అనేది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అంటే ఏంటి అంటే, ద్రవాల యొక్క ప్రవాహ రేటు అంటారు తెలుగులో. ప్రవాహ రేటు. తెలుగు మీడియంలో కూడా అడగమని చాలా మంది చెప్పారు, అందుకనే మ్యాక్సిమం తెలుగులో కూడా ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా వీలైనంత వరకు రాస్తాను కూడా. ఓకేనా? ఈ యొక్క వెంచూరీ మీటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీలో ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఈ యొక్క వెంచూరీ మీటర్ గురించి ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ లెవెల్, తెలంగాణ ఏపీఎస్సీలో వీటిలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది అంటే, ఈ యొక్క వెంచూరీ మీటర్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్, వీటిని ద్రవాల యొక్క ప్రవాహ రేటును కనుక్కోవడానికి. అసలు ఏంటి సార్ ఇది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని మీకు బాగా అలవాటుదని చెప్తున్నాను. అదేంటి అంటే, మనం పైప్ ఉంటుంది కదా, పైపు నీళ్ళకి మొక్కలకి వాటర్ పోస్తాము, ఆ పైప్ ఉంటుంది కదా, ఆ పైపులో నుంచి వాటర్ రావాలి అంటే కొంత ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ లో రాబట్టే కదా కొంచెం దూరం వెళ్ళి వాటర్ పడతా ఉంటాయి. సో ఆ యొక్క ఫ్లో, ఆ యొక్క ప్రవాహం ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ యొక్క వెంచూరీ మీటర్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా? ఓకే, ఇది వెంచూరీ మీటర్ గురించి. ఆ తర్వాత వచ్చేసి రోటామీటర్. ఇక్కడ రోటామీటర్ ఉంది కదా, ఈ రోటామీటర్కి ఏంటి అంటే, యూజ్డ్ ఫర్ మెజరింగ్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్. ఓకేనా? ఈ వెంచూరీ మీటర్ దేనికి, ఓన్లీ లిక్విడ్స్ ద్రవాల యొక్క ప్రవాహ రేటును కనుక్కోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. కానీ ఈ రోటామీటర్ ఏంటి, ఈ యొక్క
ద్రవాలకి యూజ్ చేస్తాము అండ్ వాయువులకి కూడా యూజ్ చేస్తాం. ఓకేనా, ద్రవాలకి వాయువులకి రెండింటికి వాటి యొక్క ప్రవాహ వేగం, ప్రవాహ రేటు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ రోటామీటర్ యూజ్ చేస్తాం. ఓకేనా, టోట్ మీటర్ ఏమో ఏరియా మీటర్కి యూజ్ చేస్తాము. ఈ వెంచూరిమీటర్ ఏమో ద్రవాల యొక్క ప్రవాహ రేటుకి యూజ్ చేస్తాము. ఇదేమో రెండింటికి, వాయువులకి అండ్ ద్రవాలకి రెండింటికి యూజ్ చేస్తాం. ఇది దాని యొక్క డిఫరెన్స్, వెంచూరిమీటర్ యొక్క రోటామీటర్ యొక్క డిఫరెన్స్. ఓకేనా, సో దీని ఆన్సర్ ఏంటిది? టోట్ ట్యూబ్. ఓకేనా, నెక్స్ట్ బిట్ వచ్చేసి వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో మీ ఫణీంద్ర, ఫ్యాకల్టీ ఆఫ్ ది జనరల్ సైన్స్, మీ అందరికీ తెలుసు. అండ్ సో ఈ ఒక్క 1 year ఈ రైల్వే యొక్క నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు సో కాన్సన్ట్రేషన్గా ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కంప్లీట్గా సపోర్ట్ అనేది మీకు రావడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుందని మీ అందరికీ తెలుసు. అండ్ బయాలజీ కూడా. మీరు రైల్వే ఎగ్జామ్లో ఏది తీసుకున్నా సరే మనకి 25 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. 100 మార్క్స్లో 25 అనేవి కవర్ అవుతాయి కదా. సో కాబట్టి సో ఇక్కడ చూడండి, మనకి ఆన్లైన్ కోర్స్ అనేది మనకి రైల్వేది నార్మల్గా మనకి 4000 కాస్త ఆఫర్లో మనకి సో 1999కి మనకి ఇస్తూ ఉన్నారు, 2000కి. దాన్ని తీసుకోండి. ఎందుకంటే అక్కడ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేది మనకి అందులో మనకి ఎలా స్టార్ట్ చేసామంటే అది అండ్ థియరీ, అలాగే మనకి ప్రాబ్లమ్స్, ప్రీవియస్గా ఎవరైతే మనకి రైల్వే ఎగ్జామ్స్ రాసుంటారో వాళ్ళకి బాగా తెలుసుంటుంది. ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అంటేనే మనకి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, సో మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అండ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, అలాగే మనకి యొక్క ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు, మనకి యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి సో 999కి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు సో ఒకసారి మనకి ఆ యొక్క థియరీ మొత్తం విన్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో డైలీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఎప్పుడైతే మనకి థియరీ అనేది కాన్సన్ట్రేషన్గా విన్నారో మనకి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు బాగా ఐడియా ఉంటే ఏం జరుగుతుందంటే సో మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట బాగా. సో అది పాయింట్ అనేది. అండ్ సో ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఎవ్రీ డే యూట్యూబ్లో ఈవినింగ్ టైం అనేది మనకి రైల్వే అనేది ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మనకి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇట్లా మనకి అండ్ ఇంకోటి చూడండి, రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. యాక్చువల్గా రైల్వే గురించి కంప్లీట్ కోర్స్ ఇది. ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మనకి సో 600కి అవైలబిలిటీగా ఉంది. ఈ యొక్క థియరీ గురించి దాని మీద కూడా మీరు ఐడియా ఉంటే సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకోటి, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్కి అనేది మనకి సో కాల్ చేసి కనుక్కోండి. అండ్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్లాసెస్ అనేది తీసుకోవడం, అలాగే మనకి థియరీ మొత్తం వినడం, ప్రాక్టీస్ చేయడం, టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం, అండ్ యూట్యూబ్లో మనకి డైలీ ఒక వీడియో అనేది మనకి అప్లోడ్ చేస్తాం కదా. సో దాన్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీ అందరికీ తెలుసు 2018లో మనకి ఈ గ్రూప్ డి గురించి మనకి ఎంత సపోర్ట్ ఇచ్చామో మనకి స్టూడెంట్స్కి, సేమ్ అదే సపోర్ట్ ఉండిద్ది. 1 year నాతో పాటు మీరు కూడా కాన్సన్ట్రేషన్గా ఉంటే సో మళ్ళీ ఈ యొక్క లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయితే వాళ్ళకి జాబ్ అనేది కంపల్సరీ ఈసారి మనకి సో గెటిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మనం ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబర్. ఎక్కువ మందికి మీరు సో రీచ్ చేస్తూ ఉంటే, లైక్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో కాబట్టి ఎక్కువ మందికి లైక్ చేయడానికి ట్రై చేయండి. సో నా సపోర్ట్ ఎప్పుడూ ఉండిద్ది, మీరు కూడా సేమ్ నన్ను ఫాలో అవుతే సరిపోతుంది. సో ఈసారి మనకి ఎలాగైనా సరే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టెకోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్, యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో నేను ఒక మాట చెప్పాను, ఫస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను, ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఒక్కసారి కూడా అడగలేదు. ఒకవేళ ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా రాసుకోండి అని. అదేంటిది అంటే మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, ఆర్పిఎం. ఎక్కడ చెప్పాను ఈ వర్డ్? 4 ఉంటాయి. యూపీఎస్సి ప్రిలిమ్స్ వరకు ఉండే ఫిజిక్స్ సిలబస్లో కూడా యూనిట్స్, ప్రమాణాలు లేని కొన్ని భౌతిక రాశులు ఉన్నాయి. అవి ఏంటివి అంటే స్పెసిఫిక్ డెన్సిటీ, వీటిని రిలేటివ్ డెన్సిటీ అని కూడా అంటారు. తెలుగులో అయితే సాపేక్ష సాంద్రత అంటారు. దీనికి యూనిట్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం, దీనికి కూడా ఈ యొక్క యూనిట్స్ ఉండవు. ఆ తర్వాత వచ్చేసి అయస్కాంత ససెప్టబిలిటీ అనుకున్నాం, అంటే మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, దీనికి కూడా ఉండవు, యూనిట్స్ ఉండవు. అలాగే ఈ 3 ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు, కానీ ఈ యొక్క వర్డ్ ఆర్పిఎం అనేది ఎప్పుడు అడగలేదు. కానీ ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎన్సీఆర్టీలో ఉన్నది ప్రతిదీ మనం చదువుకోవాలి కాబట్టి చెప్తున్నానని చెప్పి ఆ రోజు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ బిట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా. ఆర్పిఎం అంటే ఏంటంటే రివల్యూషన్ పర్ మినిట్. ఒక వస్తువు రివల్యూషన్ పర్ మినిట్.
రివల్యూషన్ పర్ మినిట్, దీని ఫుల్ ఫామ్ అన్నమాట. ఏంటి అంటే ఒక సబ్స్టెన్స్, ఒక వస్తువు ఎంత రొటేషన్, ఒక నిమిషంలో ఎంత అది రివల్యూషన్ అయినా ఉండవచ్చు, రొటేషన్ అయినా ఉండొచ్చు, భ్రమణ అయినా సరే పరిభ్రమణ సరే, ఎంత చేస్తుంది ఒక నిమిషానికి అని తెలుసుకునేదాన్ని ఆర్పిఎం అంటారు. అయితే ఈ ఆర్పిఎం ఎంత ఉంది తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్ ఏంటిది అంటే టెకోమీటర్. ఓకేనా? సో ఇండైరెక్ట్ గా అడిగారు అనమాట టెకోమీటర్. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ఫ్లయింగ్ వీల్, ఇదే ఆర్పిఎం అన్నమాట. ఆర్పిఎం అని ఇవ్వకుండా అట్లా ఇచ్చారు, రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ఫ్లై వీల్ అని. ఓకేనా? సరే, టెంపరేచర్, దీనికి ఆన్సర్ అర్థమైంది కదా ఆర్పిఎం అని. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్పిఎం అనేది టెకోమీటర్ యూస్ చేసి కనుక్కుంటాం ఏదో ఒక సబ్స్టాన్స్. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్. టెంపరేచర్ కనుక్కోవడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. థర్మామీటర్ అంటాం కదా, థర్మామీటర్లో చాలా రకాలు ఉన్నాయి కదా. క్లినికల్ థర్మామీటర్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చి పైరోమీటర్ ఉంటుంది, ఇట్లా చాలా థర్మామీటర్లు ఉంటాయి కదా. హ్యూమన్ బాడీకి మనం ఏం యూస్ చేస్తాం? క్లినికల్ థర్మామీటర్. సన్నీ యొక్క టెంపరేచర్ కనుక్కోవడానికి పైరోమీటర్, ఇట్లా. ఓకేనా? సో అవి తెలుసు కదా, అవి యొక్క డిఫరెన్స్, అదే ఎన్ని టైప్స్ ఉన్నాయి థర్మామీటర్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి సరే, ఇప్పుడు ఇది చూడండి, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్. ఎక్కడైనా విన్నావా ఈ యొక్క రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అనేది? అక్కడ విన్నారా? ప్రవాహ వేగం, ఇది ఇంతగా చెప్పుకున్నాం, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అని. ఏంటిది అది? గుర్తులేదా? చూడండి, వెంచూరిమీటర్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్, వెంచూరిమీటర్ కి రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ అని చెప్పుకున్నాం కదా. సో అదే వచ్చింది అనమాట. ఆన్సర్ కాదు, బట్ ఆప్షన్ లో వచ్చింది కాబట్టి రిలేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటే ఈ ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్. ఓకేనా? అది. నెక్స్ట్ బిట్ వచ్చేసి టెకోమీటర్. సో మళ్ళీ అడిగారు చూడండి, ఇంతగా నేనేం చెప్పాను? రేట్ ఆఫ్, చూడండి ఏం చెప్పాను, ఈ యొక్క ఎక్కువ ఆర్పిఎం అనే ఇస్తారు, కాకపోతే చిన్నగా అది మాడిఫై చేసి రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ఫ్లై వీల్ అని ఇస్తారని చెప్పానా. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా ఇచ్చేసారు, టాక్టోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్. టాకోమీటర్ దేనికి యూజ్ చేస్తాం? ఆర్పిఎం. డైరెక్ట్ గా ఇచ్చేసారు, రివల్యూషన్ పర్ మినిట్. అయితే నెక్స్ట్ కిందకి రండి, చూడండి, ఇది టార్క్ అన్నమాట. టార్క్ ఇంగ్లీష్ లో టార్క్యూ అని కూడా చదువుతారు, కానీ టార్క్ తెలుగులో టార్క్. అయితే ఈ టార్క్ గురించి, ఆర్పిఎం గురించి మనకి ఇక్కడ అవసరం లేకపోయినా సరే ఎస్ఎస్సి వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ రెండు వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఒక చిన్న పాయింట్ చెప్తాను, అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఏంటిది అంటే, రివల్యూషన్ పర్ మినిట్ అనేది ఈ యొక్క టార్క్ లేదా ఈ యొక్క టార్క్ అనేవి రెండు ఒకటి కాదు. ఎలాగైతే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఒకలాగే అనుకుంటాం, కానీ వాటి టెక్నికల్ డిఫరెన్స్ ఉంది కదా. సో అలాగే ఈ యొక్క ఆర్పిఎం టార్క్ ఒకటి కాదు, ఇవి కూడా ఒక బిట్టే అనమాట. ఎస్ఎస్సీలో ఇది కూడా ఒక బిట్టే, రెండు ఒకటేనా అన్నట్టు అడుగుతారు అనమాట. రెండు ఒకటి కాదు. అయితే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అది ఏంటి అంటే ఈ ఆర్పిఎం కి ప్రమాణాలు ఉండవు. ఆర్పిఎం కి ప్రమాణాలు ఉండవు. ఈ యొక్క టార్క్ అనే దానికి మాత్రం ప్రమాణాలు ఉంటాయి. అవి ఏం ప్రమాణాలు అంటే న్యూటన్ మీటర్. ఈ గుర్తుపెట్టుకోండి చాలు. ప్రస్తుతానికి ఇన్డెప్త్ అనాలిసిస్ మెయిన్ క్లాస్ అయినా చెప్పుకోవడానికి టైం ఉంటుంది. ఓకేనా? సో టాకోమీటర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క, ఒక సబ్స్టాన్స్ యొక్క, ఒక వస్తువు యొక్క ఆర్పిఎం, రొటేషన్ ఆర్ రెవల్యూషన్ పర్ మినిట్ తెలుసుకోవడానికి, ఒక వస్తువు యొక్క ఏమంటారు భ్రమణం కానీ పరిభ్రమణం గురించి తెలుసుకోవడానికి కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ టార్క్. ఈ టార్క్ అనేది ఎస్ఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, బట్ ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆర్పిఎం అనేది, ఈ టార్క్ అనేది ఒకేలా ఉంటాయి, కానీ రెండు ఒకటి కాదు. ఓకేనా? సో ఈ యొక్క ఆర్పిఎం యొక్క యూనిట్స్ వచ్చేసి ఏమీ ఉండవు, అదే కదా మనకి స్పెసిఫిక్. కానీ ఈ టార్క్ యొక్క యూనిట్స్ న్యూటన్ మీటర్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ బిట్. సో దీనికి ఆన్సర్ తెలుసు కదా, ఆర్పిఎం. సో ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ చదవడం వల్ల చూసారా, ఎక్కడో చోట ఏదో ఒక బిట్ ఏదో ఒక ఎగ్జామ్ లో మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మల్టీమీటర్ కన్సెప్ట్స్ ఆఫ్. నేను చెప్పుకున్నాం అసలు మల్టీమీటర్ అంటేనే ఒకదానికి కాదు, చాలా వాటికి యూజ్ చేస్తామని. అసలు ఈ మల్టీమీటర్ లో ఏమేమి ఉండొచ్చు అంటే చూడండి, ఈ యొక్క మల్టీమీటర్ అనే దానిలో ఏసీ వోల్ట్ మీటర్ ఉంటుంది. ఏసీ వోల్ట్ మీటర్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. రెండు, డిసి
డైరెక్ట్ డైరెక్ట్ వోల్ట్మీటర్ ఉంటుంది. 3 అమ్మీటర్. అమ్మీటర్ దేనికి యూజ్ చేస్తాం? ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ కరెంట్ యూజ్ చేయడం, కరెంట్ కొలవడానికి అమ్మీటర్ యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఏముండిద్ది అంటే ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ దేనికి యూజ్ చేస్తాం? ఇక్కడ అవసరం లేదు, బట్ రిలేటివ్ గా మీరు చదువుకుంటేనే కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తేనే కదా నెక్స్ట్ ఎగ్జామ్ లో, మన ఎగ్జామ్ లో డిస్క్రిప్టివ్ కాదు కదా రాసేది, డైరెక్ట్ ఏంటిది బిట్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అందుకే ఎక్కువసారి రిపీట్ చేయండి అంటున్నాను. ఈ యొక్క ఓమ్ మీటర్ దేనికి యూజ్ చేస్తాం? నిరోధకము, రెసిస్టెన్స్ ని, ఒక సర్క్యూట్ లో రెసిస్టెన్స్ గురించి మెజర్ చేయడానికి ఈ ఓమ్ మీటర్ యూజ్ చేస్తాం. ఇది కరెంట్ గురించి మనం మెజర్ చేయడానికి ఆ మీటర్ యూజ్ చేస్తాం. అయితే మల్టీమీటర్ లో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్ ఏమి ఉండొచ్చు? అన్ని ఏమున్నాయి చూడండి. వోల్ట్ మీటర్ ఉంది, కరెంట్ మీటర్ ఉంది, ఓమ్ మీటర్ ఉంది, ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఏమైంటది? డి అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఏసీ కరెంట్, ఏసీ వోల్ట్ మీటర్, డిసి వోల్ట్ మీటర్, అమ్మీటర్, ఓమ్ మీటర్. ఓకేనా? ఇవన్నీ ఉంటది. మోర్ దాన్ 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫాల్స్ అబౌట్ ద రిక్టర్ స్కేల్? రిక్టర్ స్కేల్ తెలుసు కదండి. భూకంపాలు వచ్చినప్పుడు మనం మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటిది? రెక్టర్. ఓకేనా? యాక్చువల్ గా సిస్మోమీటర్ కూడా యూజ్ చేస్తాం, అది కూడా ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ఈ యొక్క రెక్టర్ స్కేల్ అనేది ఎవరు కనిపెట్టారు అంటే చార్లెస్ రిచర్డ్. ఓకేనా? రెక్టర్ లేదా అతను అండ్ గుటెన్బర్గ్, వీళ్ళిద్దరూ కనిపెట్టారు. కరెక్టే. 1935 లో కనిపెట్టారు. కరెక్టే. ఇది రాసుకోండి. ఈ బిట్ వరకే కాకుండా స్టాండర్డ్ గా మీకు యూజ్ అవుతుంది. ఈసారి ఇప్పుడు ఇలా అడిగారు, ఈసారి రిక్టర్ స్కేల్ ఎవరు కనిపెట్టారు, ఏ సంవత్సరం కనిపెట్టారు కూడా అడిగే ఛాన్స్ ఉంది కదా. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. చార్లెస్ రిక్టర్ అనే పర్సన్ అండ్ గుటెన్బర్గ్ అనే పర్సన్ 1935 లో రిక్టర్ స్కేల్ కనిపెట్టారు అని మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ లాగరిథమిక్ స్కేల్. కరెక్టే కదా. ఎందుకు లాగరిథమిక్ స్కేల్? సో రీడింగ్స్ ఏముంటాయి రెక్టర్ స్కేల్ లో? 0 to 9 వరకు ఉంటాయి. రెక్టర్ స్కేల్ లో మెజర్మెంట్స్ 0 to 9 ఉంటాయి. అది లాగరిథమిక్ స్కేలే కదా. సో అది కూడా కరెక్టే. ఇట్ కెన్ మెజర్డ్ యూజింగ్ సిస్మోమీటర్, అది కూడా కరెక్టే. ఓకేనా? సో ఇంకేం ఇచ్చారు? ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8 to 9 ఆన్ ది రెక్టర్ స్కేల్ ఈజ్ మీన్స్ ఏ లైట్ ఎర్త్క్వేక్. సో ఎంత సిల్లీగా ఇచ్చారంటే చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఎర్త్క్వేక్ కనుక 4 to 6 లేదా 4 to 5 దాటింది అంటే తీవ్రమైన భూకంపం అంటాం మనం. తీవ్రమైన భూకంపం మన గుజరాత్ లో 2001 లో కూడా వచ్చింది. అది ఎంత? 7 దాటి ఉన్నది. 7 దాటి ఉంటేనే మనం అతి తీవ్రమైన భూకంపం అని చెప్పేసి ఇండియా వైడ్ గా మొత్తం చందాలేసి వాళ్ళకి మనం హెల్ప్ చేశాం కదా. సో ఇక్కడ ఏమంటున్నారు? 8 to 9 గైనా రిక్టర్ స్కేల్ లో చూపించింది అంటే అది చాలా తక్కువ భూకంపం అంటున్నారు. అవునా? తక్కువ భూకంపం కాదు కదా. 8 to 9 అనేది చాలా తీవ్రమైన భూకంపం అన్నమాట. అసలు మొత్తం ఉన్నాయన్నీ నేలమట్టం అయిపోతాయి. ఓకేనా? సో ఇది రాంగ్. కాబట్టి ఇచ్చిన వాటిలో ఏది ఫాల్స్, ఏది తప్పుగా ఉంది? రిక్టర్ స్కేల్లో 8 నుంచి 9 వరకు చూపిస్తే అది అతి చిన్న భూకంపం, అంటే స్వల్ప భూకంపం అంటున్నారు. అది తప్పు. ఓకేనా? సరే ఒక్కసారి చూడండి. రిక్టర్ స్కేల్ అనేది చార్లెస్ రిక్టర్ అనే అతను, గుటెన్బెర్గ్ అనే అతను 1935 లో కనిపెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది లాగరిథమిక్ స్కేల్. అవును, కరెక్టే గా. 0 to 9 వాల్యూస్ ఉంటాయి కదా. నెక్స్ట్, ఇట్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ సిస్మోమీటర్. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి? డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్. అది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్. అయితే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ కి మెజర్మెంట్ ఏంటి అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం అంటే హైడ్రోమీటర్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకేనా? ద్రవాల యొక్క సాంద్రతను హైడ్రోమీటర్ యూజ్ చేసి మెజర్ చేస్తారు. ఓకేనా? ద్రవాల యొక్క సాంద్రతను హైడ్రోమీటర్ యూజ్ చేసి మెజర్ చేస్తారు. ఓకేనా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సరే, దీన్ని గుర్తుపెట్టుకునే ముందు ఇంకోటి చూద్దాం. ఓకేనా? మిగతా చూద్దాం ఫస్ట్. ఓకే, ఈ హైగ్రోమీటర్ ఉంది కదా, ఈ హైగ్రోమీటర్ దేనికి యూజ్ చేస్తాం మనము అంటే హ్యూమిడిటీ అంటే ఏంటి? ఆర్ద్రత.
హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత. ఆర్ద్రతని ఎంత ఉందో మెజర్ చేయడానికి ఈ యొక్క హైగ్రోమీటర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఫాథోమీటర్. ఈ యొక్క ఫాథోమీటర్ ని దేనికి యూజ్ చేస్తాం? ఫాథోమీటర్ లోతులు కనుక్కోవడానికి, సముద్రాల లోతులు లేకపోతే నదులు ఉంటాయి కదా, ఆ యొక్క సముద్రం లోతులు కనుక్కోవడానికి ఫాథోమీటర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈ హైస్కోమీటర్ దీనికి దేనికి యూజ్ చేస్తాము అంటే, మీరు అందరూ మీకు ఈ గురించి ఈ వర్డ్ గురించి తెలిసే ఉంటుంది, ఎవల్యూషన్ అని. ఎవల్యూషన్ లేదా ఎలివేషన్ అంటారు. ఎలివేషన్ లేదా హైట్. ఎలివేషన్ లేదా హైట్. ట్రిగ్నామెట్రీ చేసేటప్పుడు మీరు ట్రిగ్నామెట్రీ చేసేటప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ ఉంటుందా? ఒక పర్సన్ ఎలివేషన్ ఇలా చూసారని, పైనుంచి కిందకి చూసారని, ఇలా ఎలివేషన్ ఉంది, ఇలా హెలికాప్టర్ వెళ్తుంది, ఇలా మీకు సమ్స్ వస్తాయి కదా, అదనమాట ఎలివేషన్. ఈ యొక్క ఎలివేషన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసేదే హైగ్రోమీటర్. ఓకేనా? అయితే ఈ హైడ్రోమీటర్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలో చూద్దామని అనుకున్నాం కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, అసలు ఈ యొక్క లిక్విడ్స్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఈ ద్రవాల యొక్క సాంద్రతని తెలుసుకోవడానికి హైడ్రోమీటర్ యూజ్ చేయాలి అని అనుకున్నాం కదా. అసలు అది లిక్విడ్ అంటే ఏంటమ్మా? H2O. లిక్విడ్ అంటే H2O. అసలు ఈ యొక్క H2O ఎలా ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కదా, హైడ్రోజన్ ఆక్సిజన్. ఓకేనా? చూడండి, హైడ్రోజన్ లో హైడ్రో అనుంది కదా, ఈ యొక్క మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ కూడా హైడ్రో అనుంది కదా. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే లిక్విడ్స్ అన్ని మీరు తెలియంగానే మీకు గుర్తు రావాల్సింది హైడ్రో అనే. హైడ్రో. సో ఈ వర్డ్ ఉంది అంటేనే అక్కడ లిక్విడ్స్ గురించి మాట్లాడుతున్నారు అని అర్థం. ఓకేనా? సో ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి, H2O అనేది ఒక లిక్విడ్. ఓకేనా? H2O అనేది ఒక లిక్విడ్. ఈ యొక్క లిక్విడ్ హైడ్రోజన్ తో ఫామ్ అవుతుంది. సో హైడ్రో అనుంది కాబట్టి మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ లో కూడా హైడ్రో అని ఉండాలి. సో హైడ్రో. ఓకేనా? ఈ హైగ్రోమీటర్ మాత్రం ఆర్ద్రత. జాగ్రత్త, రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. కావాలని ఫస్ట్ ఆప్షన్ లో రాంగ్ ఆప్షన్ ఇచ్చారు. నేను చెప్పుకున్నాం కదా, అలాగే ఇస్తారు సైకలాజికల్ గా. మన ఎగ్జామ్ లో మనం టెస్ట్ చేస్తారు అనుకున్నాం కదా. సో దీని ఆన్సర్ హైడ్రోమీటర్. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్కవరింగ్ ది థింగ్స్ ఇన్ ద వాటర్? నీళ్ళల్లో ఏమన్నా వస్తువులు పడిపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం చూస్తామని అడుగుతున్నారు. ఏంటి చెప్పండి? డైరెక్ట్ బిట్, అందరికీ తెలిసిన బిట్టే ఇది. ఏంటిది? సోనార్. సోనార్ అనేది దీనికి ఆన్సర్. అయితే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సోనార్ అంటే ఏంటి? సోనార్ అంటే ఏంటి? సోనార్ అంటే దీని ఫుల్ ఫాము సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా చాలా సార్లు అడిగారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏంటిది? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అయితే దీన్ని కనిపెట్టిన పర్సన్ ఎవరు అంటే, చూడండి, కొన్ని బుక్స్ లో ఇలా ఉంది, నిక్సన్ అని. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ అంతే, ఏం లేదు. ఇంకొన్ని బుక్స్ ఎలా ఉందంటే నిక్సన్ అని ఉంది. ఓకేనా? రెండు ఒకటి, యొక్క పిలవడంలో రాయడంలో కన్ఫ్యూజన్ అంతే. నిక్సన్ అనే ఒక సైంటిస్ట్ ఈ యొక్క సోనార్ ని కనిపెట్టాడు. ఓకేనా? సోనార్ అంటే ఏంటి అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. దీన్ని కనిపెట్టిన పర్సన్ ఎవరంటే నిక్సన్. ఓకేనా? దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? వాటర్ లో ఏమన్నా వస్తువులు పడిపోయినప్పుడు ఆబ్జెక్ట్స్ మనం ఐడెంటిఫై చేయడానికి ఈ సోనార్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఓకే, సోనార్ అయిపోయింది. మిగతా ఆప్షన్స్ ఒకసారి మనం అనలైజ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో, మిగతా ఆన్సర్స్. సో దీన్ని పక్కన పెట్టేందుకు ప్రస్తుతానికి రాడార్. సో రాడార్, అసలు రాడార్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? రాడార్ ని గాలిలో ఎగిరే వస్తువులు అంటారు, అంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క వాటి యొక్క డిస్టెన్స్ ని కానీ, వాటి యొక్క లొకేషన్ కానీ, వాటి యొక్క ఫ్లోని కానీ మనం మెజర్ చేసేది ఏంటిది? రాడార్ తోనే కదా. రాడార్ తో యూజ్ చేస్తాం. ఓకేనా? అయితే ఈ యొక్క రాడార్ అంటే ఏంటి అంటే రేడియో డిటెక్టివ్ అండ్ రేంజింగ్. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా చాలా సార్లు అడిగారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాడార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే రేడియో డిటెక్టివ్ అండ్ రేంజింగ్. అయితే ఈ యొక్క రేడియో డిటెక్టివ్ రేంజింగ్, ఈ యొక్క రాడార్ ని ఎవరు కనిపెట్టారంటే, జాగ్రత్తగా రాసుకోండి,
వాట్సన్ వాట్సన్ వాట్ అనే సైంటిస్ట్ ఈ యొక్క రాడార్ ని కనిపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని, దాన్ని ఎవరు కనిపెట్టారంటే నిక్సన్ అని. అయితే రాడార్ అంటే రేడియో డిటెక్టివ్ అండ్ రేంజింగ్ అని, దీన్ని వాట్సన్ వాట్ కనిపెట్టారని. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 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 ఏమున్నాయి ఆప్షన్స్ లో? ఇంకా ఏమున్నాయి చూడండి. లేజర్ చాలా చాలా ఇంపార్టెంట్. లేజర్ యొక్క ఫుల్ ఫామ్ చాలా సార్లు అడిగారు. లేజర్ యొక్క ఫుల్ ఫామ్, ఆ లేజర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే లైట్ యాంప్లిఫైడ్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. చూడండి ఎంత పెద్దగా ఉందో, రేడియేషన్. ఓకేనా? లేజర్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇలాగే ఈ లేజర్ యొక్క దీన్ని ఇలాగే వాడాలి, తెలుసా? ఓకేనా? లైట్ యాంప్లిఫైడ్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, ఇది లేజర్ యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ఓకేనా, ఇది లేజర్ గురించి. ఇంకేముంది నెక్స్ట్? స్కూబా ఉంది కదా. ఈ యొక్క స్కూబాని మీరు ఎక్కడైనా చూసారా? యాక్చువల్ గా వాటర్ లో లోపల ఆక్సిజన్ ట్యాంక్ ని వెనక్కి కట్టుకొని ఇలా ఫేస్ కి పట్టుకొని, స్కై డ్రైవర్స్ ఉంటారు కదా, నీళ్ళలో ప్రయాణించే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా ఆక్సిజన్ పెట్టుకొని వెనకాల పెద్ద సిలిండర్ లా ఉంటుంది కదా, అదే ఈ స్కూబా అనేది. ఓకేనా? ఇది స్కూబా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ఓకే, లేజర్, సోనార్, రేడార్, స్కూబా. అర్థమైంది కదా? ఇట్లా మీరు ఆప్షన్ ని అనలైజ్ చేయగలరు. ఈ స్కూబా అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది స్కై డ్రైవర్స్ యూజ్ చేస్తారనమాట. వెనకాల ఆక్సిజన్ సిలిండర్ లా ఉంటుంది కదా, దాన్ని స్కూబా అంటారు. నెక్స్ట్, ఎకోలొకేషన్ ఇన్ షిప్స్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. ఓకేనా? సో ఇది డైరెక్ట్ బిట్ అనమాట. ఏంటిది? డెప్త్ ఆఫ్ సి. ఓకేనా? అయితే ఎకో అంటే ప్రతిధ్వని అని అర్థం. అయితే ఈ ఎకో ఒకసారి 2 పాయింట్స్ చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. ఈ ఎకో అంటే ఏంటి అంటే ప్రతిధ్వని కదా. అయితే ఈ ప్రతిధ్వని మనకి వినపడడానికి మినిమం టైం అనేది 0.1 సెకండ్స్ ఉండాలి. రిఫ్లెక్షన్, ఆ సౌండ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి, మనకి వినిపించడానికి, ఈ ప్రతిధ్వని మనకి వినిపించడానికి కనీసం 0.1 సెకండ్స్ అయినా మినిమం ఉండాలన్నమాట. ఒకవేళ ఆప్షన్ లో లేకపోతే 1/10 సెకండ్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? అయితే మినిమం ఇది మినిమం టైం అనమాట. ఇది ఎక్కువ తిరిగి రావడానికి మినిమం టైం. ఇప్పుడు మినిమం డిస్టెన్స్, కనీస దూరం ఎంత ఉండాలి అంటే 16.5 మీటర్స్. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, 16.5 మీటర్స్. అయితే కొన్ని సార్లు ఎలా ఇవ్వచ్చు అంటే 17 మీటర్స్ అని కూడా ఇవ్వచ్చు. 17 మీటర్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే. సో ఎక్కువ అంటే ప్రతిధ్వని. ఈ ప్రతిధ్వని మనకి వినిపించాలంటే కనీస కాలం ఎంత ఉండాలి అంటే 0.1 సెకండ్స్ లేదా 1 సెకండ్స్ అని కూడా ఇవ్వచ్చు. కనీస దూరం ఎంత ఉండాలంటే 16.5 మీటర్లు లేదా 17 మీటర్లు ఉండాలి. ఓకేనా? ఇది దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డెన్సిటీ ఆఫ్ మిల్క్. ఓకే, ఈ యొక్క పాల యొక్క సాంద్రతని తెలుసుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారో అంటున్నారు. అందరికీ తెలుసు కదమ్మా, లాక్టోమీటర్. అయితే చిన్నవి రాసుకోండి. ఈ యొక్క లాక్టోమీటర్ అనేది ఆల్రెడీ చెప్పాను, అయినా సరే ఎందుకు రిపీట్ చేస్తున్నాను? నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తేనే మీకు ఎగ్జామ్ వరకైనా గుర్తుండి ఆన్సర్ వస్తే కనీసం ఒక మార్క్ అనే యాడ్ అవుతుంది. అందుకు లాక్టోమీటర్. ఈ యొక్క లాక్టోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, పనిచేసే సూత్రం ఏంటిది? ఈ యొక్క లాక్టోమీటర్ పనిచేసే సూత్రం ఏంటిది అంటే పవన సూత్రాలు. లా ఆఫ్ ఫ్లోటేషన్స్ ఎవరిచ్చారో తెలుసు కదా. ఎవరిచ్చారు? ఆర్చిమెడిస్. ఓకేనా? అవన్నీ తర్వాత మళ్ళీ వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. ఫ్లూయిడ్స్ అనే చాప్టర్ లో రావచ్చు, అప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, ఈ యొక్క లాక్టోమీటర్ ని ఈ యొక్క పాల యొక్క సాంద్రతను తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. అయితే ఈ యొక్క లాక్టోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, పనిచేసే సూత్రం ఏంటిది అంటే పవన సూత్రాలు. ఓకేనా?
పవన సూత్రాలు. నెక్స్ట్ ఇంకా చూద్దాం. థర్మామీటర్ తెలుసుగా, థర్మామీటర్ టెంపరేచర్ ని యూజ్ చేయడానికి, టెంపరేచర్ ని మెజర్ చేయడానికి థర్మామీటర్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బారోమీటర్, బారోమీటర్ గురించి నేను చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బారోమీటర్ గురించి, అవునా? సో ఏంటిది ఈ బారోమీటర్ గురించి? ఏంటి అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్, ఓకేనా? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఈ యొక్క బారోమీటర్ యూజ్ చేస్తారు. మనం చెప్పుకున్నాం దీని యొక్క ప్రమాణాలు ఏటీఎంస్ లో ఉండొచ్చు, బార్స్ లో ఉండొచ్చు, టార్స్ లో ఉండొచ్చు, సెంటీమీటర్ ఆఫ్ హెచ్జి, ఎంఎం ఆఫ్ హెచ్జి, ఇలా 5 చెప్పుకున్నాం కదా. ఒక్కసారి ప్రీవియస్ వీడియోలో ఒక్కసారి రిఫర్ చేయండి, దాని గురించి కొంచెం అనాలిసిస్ నేను ఇచ్చాను, ఓకేనా? ఇంతగా చెప్పుకున్నాం కదా. హైడ్రోమీటర్, హైడ్రోమీటర్ ని దేనికి యూజ్ చేస్తాం? ఈ యొక్క హైడ్రోమీటర్ ని దేనికి యూజ్ చేస్తాం? హైడ్రోమీటర్ లిక్విడ్స్, ఓకేనా? డెన్సిటీ ఆఫ్ దేనికి యూజ్ చేస్తాం? డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్, ఈ యొక్క లిక్విడ్స్ ఈ యొక్క ద్రవాల యొక్క సాంద్రతని కొలవడానికి ఈ యొక్క హైడ్రోమీటర్ యూజ్ చేస్తాం. అది హైగ్రో అని ఉంటే మాత్రం ఆర్ద్రత, హ్యూమిడిటీని కొలవడానికి యూజ్ చేస్తాం. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు, ఓకేనా? సో ఇది ఒక బిట్కి ఎక్స్ప్లెనేషన్ అనమాట, మిగతా మూడింటికి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వోల్టోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్, చాలా సార్లు వచ్చింది ఈ క్వశ్చన్, చాలా సార్లు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఆన్సర్ డైరెక్ట్ గా. వోల్టోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్, వోల్టోమీటర్ దేనికి యూజ్ చేస్తాం? దేనికి యూజ్ చేస్తామమ్మా చెప్పండి? వోల్ట్ మీటర్, వోల్టేజ్, ఓకేనా? వోల్టేజ్ కి వోల్ట్ మీటర్ ని యూజ్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గాల్వనోమీటర్, ఓకేనా? ఇది కూడా డైరెక్ట్ బుట్. గాల్వనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. సో గాల్వనోమీటర్ అంటేనే మీకు ఒకటి గుర్తు రావాలి, ఏంటిది? ఎలక్ట్రిసిటీ అనే టాపిక్, విద్యుత్ శక్తి అనే ఒక టాపిక్ మీకు గుర్తు రావాలి, అవునా? అసలు ఇక్కడ విద్యుత్ గురించి ఏమున్నాయి చెప్పండి? ఇదేమో స్పీడ్ గురించి, ఇదేమో అయస్కాంతాల గురించి, ఇదేమో ధ్వని గురించి, ఇంకా ఇక్కడ ఏమున్నాయి? కరెంట్ అంటే, సో విద్యుత్ ఇది ఒకటే కదా. సో ఇలాగైనా కనీసం మీకు తెలియకపోతే ఇలా ఎలిమినేషన్ చేసి అయినా సరే ఆన్సర్ పెట్టండి, ఓకేనా? నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెహికల్? సో ఆల్రెడీ రిపీటెడ్ బిట్ కదా. ఒక వెహికల్ అనేది ఎంత దూరం ప్రయాణించిందో మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటిది? ఓడోమీటర్, ఓకేనా? ఓడోమీటర్. మరి టాక్టోమీటర్ ఏంటిది? టాకోమీటర్ ఏంటిది? చెప్పే కదా, ఒక ఓడ్ గుర్తు పెట్టుకున్నది. ఏంటిది? RPM, రివల్యూషన్ పర్ మినిట్. స్పీడోమీటర్, స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్, అంతే కదా, స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్. ఇది కూడా ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నదే. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ ఏ మోటార్? ఇంతగా వచ్చిన బిట్ రివర్స్ లో అడిగారు, ఓకేనా? స్పీడ్ ఆఫ్ ఏ మీటర్. స్పీడ్ ఆఫ్ ఏ మీటర్ అంటే వేగాన్ని కనుక్కోవడానికి ఏం యూజ్ చేస్తామమ్మా? స్పీడోమీటర్. అదే డిస్టెన్స్ అయితే ఓడోమీటర్, స్పీడ్ అయితే స్పీడోమీటర్, ఓకేనా? ఓకే, ఇంకా ఇది ఉంది కదా, లాక్టోమీటర్ అయిపోయింది, వోల్టోమీటర్ అయిపోయింది. సరే, ఈ యొక్క వాలోమీటర్ అంటే ఏమీ లేదమ్మా. వాలోమీటర్ అంటే ఏంటంటే స్పీడ్, ఫస్ట్ చెప్తాను చూడండి. స్పీడ్ ఆఫ్ ఎయిర్, ఇన్ గివెన్ ఏరియా అంటారు. స్పీడ్ ఆఫ్ ఎయిర్ కాదు, స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఇన్ గివెన్ ఏరియా, ఓకేనా? అంటే మనకి ఇచ్చిన వైశాల్యంలో వాయువు వేగం అంతే, లేదా గాలి వేగం, ఓకేనా? దీన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే అక్కడ కూడా యూజ్ చేస్తారు అనమాట. అది జస్ట్ అది ఆ ఒక్క రూమ్ లోనే, లేకపోతే ఆ ఇచ్చిన వైశాల్యంలోనే, ఆ ఏరియాలోనే సేమ్ అక్కడ వరకే ఈ యొక్క వేగం ఉంటుంది కాబట్టి, సో ఈ వాల్వోమీటర్ అలా కూడా యూజ్ చేయొచ్చు, దానిలో కూడా యూజ్ చేస్తారు అనమాట, ఓకేనా? ఇది కొంచెం కొత్త వర్డ్, ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఈజ్ టైప్ ఆఫ్ ఎకో లొకేషన్. చూసారా డైరెక్ట్ బిట్. అసలు ఎకో లొకేషన్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటిది? సోనార్, సౌండ్, నావిగేషన్ అండ్ రేంజింగ్. రాడార్ అంటే ఏంటి? రేడియో, డిటెక్టివ్ అండ్ రేంజింగ్. ఇంకా ఫ్రీక్వెన్సీ తెలుసు కదా, మొన్న చెప్పుకున్నాం ఏమని? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. ఏంటిది ఫ్రీక్వెన్సీ యొక్క ప్రమాణాలు? హెడ్జెస్, ఓకేనా? హెడ్జెస్. సో ఇది ఆన్సర్, సోనార్. నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వోల్టేజ్? ఏంటిదమ్మా చెప్పండి డైరెక్ట్ బిట్? వోల్ట్ మీటర్.
వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వోల్టేజ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అమ్మీటర్ తెలుసు కదా కరెంట్ గురించి. గాల్వనోమీటర్ ఏంటిది? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మీటర్ ఎలక్ట్రిక్ కరెంట్ అయితే ఓమ్ మీటర్ ఏంటి? చూడండి రిలేషన్ తెలుస్తుంది కదా చూడంగానే. ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ కి మెజర్ చేయడానికి అమ్మీటర్ యూస్ చేస్తాం, ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేయడానికి అమ్మీటర్ యూస్ చేస్తాం. మరి ఓమ్ మీటర్ దేనికి యూస్ చేస్తాం అంటే, ఓమ్ మీటర్ ఆల్రెడీ చాలా సార్లు ఇది వచ్చింది, రెసిస్టెన్స్ నిరోధకము, రెసిస్టెన్స్ కి ఓమ్ మీటర్ ని యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ పవర్ అండ్ స్పీడ్ ఆఫ్ విండ్? విండ్ స్పీడ్. ఓకేనా. ఈ యొక్క విండ్ స్పీడ్ ని లేదా డైరెక్షన్ ని కానీ తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే యానిమోమీటర్. మీరు ఎక్కడైనా చూడండి, ఒక సైన్స్ యొక్క ల్యాబ్స్ పైన కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ సైంటిఫికల్ గా రీసెర్చ్ చేసే ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరైనా చూడండి, ఒక ఇలా ఉండిద్ది ఒకటి చూడండి, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటది. 4 ఉంటాయి, ఇప్పుడు రొటేట్ అవుతూనే ఉంటాయి. అదే యానిమోమీటర్ అనమాట. ఆ యానిమోమీటర్ ఏం చేసిద్ది అంటే, ఇవి ఇలా ఉంటాయి అనమాట, ఒక గిన్నెలాగా తిరుగుతూ ఉంటాయి, ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు అంటే విండ్ స్పీడ్ లేదా విండ్ డైరెక్షన్ ఇచ్చినా కూడా సేమ్ ఇదే ఆన్సర్ పెట్టాలి. విండ్ యొక్క స్పీడ్ కానీ ఆ యొక్క విండ్ యొక్క డైరెక్షన్ గురించి కానీ తెలిపేది ఈ యొక్క యానిమోమీటర్. ఓకేనా. స్పీడోమీటర్ ఆల్రెడీ కవర్ చేసాం, థర్మోమీటర్ ఆల్రెడీ కవర్ చేసాం, లాక్టోమీటర్ ఆల్రెడీ కవర్ చేసాం. లాక్టోమీటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటిది? లా ఆఫ్ ఫ్లోటేషన్స్ అని కూడా చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటర్ ఈజ్ వెహికల్ మెజర్డ్. చూస్తే తెలుసు కదా, ఓడోమీటర్ ఏంటిది? డిస్టెన్స్. అదే స్పీడ్ అని ఇస్తే స్పీడోమీటర్ అని ఇస్తే స్పీడోమీటర్ అని స్పీడ్, కానీ ఇక్కడ ఓడోమీటర్ అని ఇచ్చారు కదా, అందుకని చెప్పి డిస్టెన్స్. ఓకేనా. సో ఇక్కడతో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్ అవగొట్టుకున్నాం. ఇది యాక్చువల్ గా 90% ఇంగ్లీష్ లో అండ్ కనీసం ఒక 50% తెలుగులో చెప్పాను, కానీ నెక్స్ట్ మాత్రం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కంబైన్డ్ గా ఎవరు ఇబ్బంది పడకుండా చెప్తాను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఇలాగే నేర్చుకోవాలి, అందుకని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పడం జరిగింది. ఈసారి నుంచి యాంత్రిక శక్తి దగ్గర నుంచి మిగతా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వరకు కూడా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడకుండా మనం ట్రై చేద్దాం. సో కంటిన్యూగా ఫాలో అవ్వండి, ఇలాగే ఇన్ డెప్త్ గా అనాలిసిస్ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.